శ్రీ ధన్వంతరియే నమః. ఈరోజు మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే ఈ కార్యక్రమము మహర్షి డాక్టర్ శ్రీనివాసారి అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తున్నాము. ఈరోజు కార్యక్రమం ఏమంటే జ్వరాలు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, ఎవరికి వస్తాయి అనే విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. జ్వరం అనేది రెండు రకాలుగా వస్తుంది. అది ఎలాగంటే ఇన్నర్ ఆర్గాన్స్, అవుటర్ ఆర్గాన్స్ అంటే లోపల ఉన్న ఇంద్రియాలలో ఏ సమస్య ఎదురైనా మొట్టమొదటి లక్షణం జ్వరం. అలాగే బాహ్యపరమైనటువంటి ఈ చర్మం, ఈ దేహానికి గాయాలు తగిలిన, వడదెబ్బ కలిగిన, లేదా శరీరం అలసిపోయిన, లేదా శరీరం శారీరక శ్రమకు గురైన, లేదా శరీరం సరైన వాతావరణ అనుకూలతకు లోపించబడిన, ఇటు సందర్భాలలో శరీరానికి పైన ఉన్న అవయవాల ద్వారా మనకు జ్వరాలు వస్తాయి. ఇవి అంత ఇబ్బంది పెట్టవు. త్వరగా 2 మందు బిళ్ళలు వేసుకుంటే తగ్గిపోయేదానికి అవకాశం ఉంది. నొప్పులు ఉంటే నొప్పులకు సంబంధించిన టాబ్లెట్, జ్వరం వస్తే పారాసెటమాల్ మాత్ర వేసుకోవడం వల్ల ఇది తగ్గిపోతుంది. సమస్యల్లా జ్వరాలకు ఎక్కడ అంటే ఇన్నర్ ఆర్గాన్స్ అంటే శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలలో ఇబ్బంది ఎదురైనప్పుడు ఫీవర్స్ వస్తాయి. బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బ్రెయిన్ ఫీవర్ అంటారు. తర్వాత ఫ్లూ అంటే జలుబు చేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ గురైనప్పుడు ఫీవర్ వస్తుంది. దాన్ని ఫ్లూ జ్వరం అంటారు. అలాగే గొంతులో టాన్సిల్స్ కానీ జలుబు వల్ల గౌద బిళ్ళలు ఇలాంటివి వచ్చినప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్ను మనము టాన్సిలైటిస్ అని, తీవ్రమైన నొప్పి, జ్వరం వస్తుంది. దాన్ని టాన్సిల్స్ ఫీవర్ అంటారు. అలాగే ఊపిరితిత్తులలో నెమ్ము ఏర్పడి అక్కడ ఆటంకం ఏర్పడినప్పుడు, ఇన్ఫెక్షన్ గురైనప్పుడు జ్వరాలు వస్తాయి. న్యూమోనియా వస్తుంది. బ్రాంకైటిస్ వల్ల జ్వరము, దగ్గు వస్తుంది. టీబీ వల్ల జ్వరము, దగ్గు వస్తుంది. ఇలా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులలో కూడా మనకు జ్వరం వస్తుంది. ఇక జీర్ణాశయ వ్యవస్థలో మనకు టైఫాయిడ్ అంటే పేగులలో సాల్మోనెల్లా టైప్ అయినటువంటి క్రిమి చేరడం వల్ల ఆహారం ద్వారా, నీటి ద్వారా ఆ సందర్భాలలో కూడా మనకు జ్వరం వస్తుంది. అప్పుడు కడుపులో వికారము, వాంతులు, కడుపులో నొప్పి, మోషన్సు, బ్లడ్ మోషన్సు, అల్సర్సు ఇలా ఫామ్ అవుతాయి. తద్వారా కూడా జ్వరం వస్తుంది. తర్వాత లివర్ నందు కూడా లివరు సిరోసిస్లో కానీ, లివర్ ఎన్లార్జ్మెంట్లో కానీ, లివర్లో నెమ్ము చేరి నీరు పట్టి ఉబ్బి అది వాపు వచ్చినప్పుడు ఆ వాపుకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకు జ్వరం వస్తుంది. తర్వాత జీర్ణాశయము, పేగులలో కూడా ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు అమీబియాసిస్ కావచ్చు, అంటమీబియా ఇస్టోలైట్ కానిటువంటి క్రిముల జాతి వల్ల కానీ మనకు అక్కడ ఇన్ఫెక్షన్లు గురై కూడా జ్వరం వస్తుంది. అలాగే మూత్రాశయ సంబంధించిన వ్యాధులలో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మూత్రాశయమునందు చీము, రక్తము ఇలాంటివి చేరినప్పుడు, అది ఇన్ఫెక్షన్ గురైనప్పుడు జ్వరం వస్తుంది. తర్వాత కిడ్నీ సమస్యలు వచ్చినప్పుడు
ఆల్బుమినూరియా కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు. తర్వాత ఈ కిడ్నీ సంబంధించినటువంటి అనేక జబ్బులకు స్టోన్స్ వచ్చినా కూడా అమితమైన నొప్పి వచ్చి జ్వరం వస్తుంది, నడుము నొప్పి వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, మూత్రము మంటగాను చురుగ్గాను వస్తుంది. అటువంటి సందర్భాల్లో కూడా మనకు జ్వరం వస్తుంది. అలాగే స్త్రీలకు గర్భాశయమునందు ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు కూడా వాళ్ళకు ఒళ్ళు వెచ్చబడి నొప్పి వచ్చి కడుపులో గర్భంలో నొప్పి ఏర్పడి వైట్ డిశ్చార్జ్ కావడం, ఇలాంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా జ్వరం వస్తుంది. తర్వాతే ఒరిజినల్ డిసీజెస్లో కూడా, అంటే ఒరిజినల్లో కానీ పురుషుల యొక్క మూత్రనాళం నందు కానీ ఇన్ఫెక్షన్స్ గురైనప్పుడు మరి జ్వరం వస్తుంది. ఇలా అనేక రకాల ఇన్నర్ పరంగా ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా, అవయవాల ద్వారా కానీ బాహ్యేంద్రియాల ద్వారా కానీ ఆ ఇన్ఫెక్షన్లకు గురైనప్పుడు మొదటి సూచనగా జ్వరం వస్తుంది. అయితే జ్వరం ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. అందుకే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డాక్టర్ నిశ్చితంగా ఇవన్నీ పరిశీలన చేసి వైద్యం చేస్తాడు. చాలామంది మన ఇండియాలో ముఖ్యంగా లేబర్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు ఆర్థిక ఇబ్బందుల వల్ల మందుల షాపులోకి పోయి మందులు తీసుకుంటారు. జ్వరం వచ్చిందంటే జ్వరం మాత్రం ఇస్తారు వాళ్ళు. కానీ జ్వరం ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది అనేది డాక్టర్ దగ్గర పిలువడం మాత్రమే. ఆయన నిశ్చితంగా పరిశీలన చేస్తాడు. ఎన్ని రోజులు జ్వరం వస్తుంది, ఏమైనా మందులు వాడారా, ఈ జ్వర తీవ్రత ఎలా ఉన్నది, మరి శరీరం లోపల ఎక్కడైనా బాధలు ఉన్నాయా అనే దాన్ని పరిశీలన చేసి దానికి రిలేటెడ్గా జ్వరం దీనివల్ల వస్తుండొచ్చు ఇతనికి అనేటువంటి ఎక్స్పెక్టేషన్ చేసి వాళ్ళు దానికి సంబంధించినటువంటి టెస్టులు చేసి అక్కడ ఏమన్నా లోపాలు ఉంటే వాటిని సరిచేస్తే అప్పుడు జ్వరం తగ్గుతుంది తప్ప వాటిని సరిచేయకుండా ఊరికి జ్వరానికి మందులు వేసుకుంటే పోయే జ్వరాలు కాదు. తద్వారా లోపల ఇన్ఫెక్షన్స్ పెరిగి మరి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. జ్వరం అనేది సర్వసామాన్యంగా అందరికీ వచ్చేది. ప్రతి సందర్భంలో మొదటి సూచనగా జ్వరం వస్తుంది మనిషికి. అలాగే మనకు దోమల కాటు గురైనప్పుడు మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా, చికెన్ గునియా ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఆహారం కలుషితమైతే టైఫాయిడ్ వస్తుంది. ఒకసారి రిమాటిక్ ఫీవర్ అని కూడా కీళ్ళ వాతం వచ్చినప్పుడు కీళ్ళల్లో వాపులు వచ్చి నొప్పులు వచ్చి కీళ్ళు ఎర్రబాడి జ్వరం వస్తుంది. ఇట్లా జ్వరం అనేది మన ప్రధాన సూచనగా మనం గుర్తించాలి. ఈ జ్వరం అనేది ప్రతి ఒక్కరికి జీవితంలో వస్తుంది. అది ఎందువల్ల వస్తుందనే దాన్ని నిర్ధారణ చేయాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మనకు కూడా ఒక అవగాహన ఉండాలి. శరీరం లోపల ఎక్కడైనా బాధలు ఉన్నాయా, దగ్గు ఉందా, జలుబు ఉందా, నడుము నొప్పి ఉందా, కడుపు నొప్పి ఉందా, మరి తలనొప్పి ఉందా, మూత్రాశయంలో మంట ఉందా, ఇలాంటి శరీరం లోపల ఉండేటువంటి బాధల్లో గొంతులో నొప్పి ఉందా, ముక్కులో ఏమన్నా అడ్డపడి ట్రాన్స్లైటిస్ కానీ సైనసైటిస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కళ్ళల్లో ఇన్ఫెక్షన్ వచ్చి కళ్ళు మూతలు పడి ఎర్రగా అయిపోయి కూడా ఫీవర్ వస్తుంది. అలాగే చెవుల్లో కూడా నొప్పి వచ్చి చీము గారినప్పుడు కూడా మనకు ఫీవర్ వస్తుంది. ఇట్లా జ్వరాలు అనేక రకాలుగా జ్వరం వస్తుంది. ప్రతిదాన్ని మామూలు జ్వరంగా భావించినప్పుడు మనం ప్రమాదానికి దగ్గరయ్యే అవకాశం ఉంది. కాబట్టి జ్వరం అనేది ఎందువల్ల వస్తుందో, దేనివల్ల వస్తుందో అనేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తికి జ్వరం వచ్చిన వెంటనే ఇది ఎందువల్ల వస్తుందనే అవగాహన మరి ప్రతి మనిషికి ఉంటే మరి ఆ లోపల ఎక్కడ సమస్య వస్తుందో అనేటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఒక అనాలసిస్, ఒక అవగాహన మనిషికి రావాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనం చెప్పకపోతే డాక్టర్ కూడా తెలియదు. మీకు జ్వరం వచ్చిందంటే కాదు, జ్వరం వస్తుందంటే దానికి రిలేటెడ్గా ఏముందో అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అట్లా ఇన్నర్గా అన్ని విధాలుగా బాగుంటే ఇది సాధారణ జ్వరముగాను, శరీరం అలసిపోవడం వల్ల వచ్చే జ్వరముగాను, ఏదో ఎండలో తిరగడం వల్ల కావచ్చు,
కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కావచ్చు, నీరు కలుషం తాగినప్పుడు వల్ల వచ్చే జ్వరాలు కావచ్చు. ఇట్లాంటి జ్వరాలకు అతి త్వరితగతిన నయమైపోతాయి. 1, 2, 3 రోజులలో మందులు వేసుకుంటే తగ్గిపోతాయి. కానీ కొన్ని జ్వరాలు తగ్గవు. వాటికి మనం దీర్ఘంగా ఆలోచన చేయాలి. నాలో ఏమున్నది, ఎక్కడ ప్రాబ్లం ఉన్నది, ఏ ఆర్గాన్లో నాకు సమస్య వస్తుందనేది ముఖ్యంగా ఫస్ట్ గ్రహించేది పేషెంటే, డాక్టర్ కాదు. అటు పేషెంటు తన యొక్క ఆరోగ్యాన్ని గురించి తాను ముందు పసిగట్టాలి, తాను తెలుసుకోవాలి. అందుకోసమే మేము ఈ యొక్క మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నటువంటి కార్యక్రమాన్ని చేపట్టినాము. కాబట్టి దయచేసి జ్వరాలు చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్క రకం గురించి ఒక్కొక్క రోజు మనం మళ్ళీ ఒక వీడియో తీసి పెడతా వస్తాము. ముందు జ్వరాలే దగ్గర దగ్గర 10-12 రకాల జ్వరాలు వస్తాయి. ఆ 10 రకాల జ్వరాల గురించి ఏ జ్వరం ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది మనం చెప్పుకుందాము. ఫ్లూ జ్వరం వస్తుంది, గౌదబిళ్ళలో జ్వరం వస్తుంది, పొంగు జ్వరం వస్తుంది, తర్వాత మనకు ఈ మలేరియాలో జ్వరం వస్తుంది, మరి కాలాజార్ అనే ఒక ఫీవర్ ఉంది, ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు ఒక జ్వరం వస్తుంది, టైఫాయిడ్ అనే జ్వరం వస్తుంది, డెంగీ ఫీవర్ వస్తుంది, ఈ ఫైలేరియాలో కూడా జ్వరం వస్తుంది. మరి ఉడుకు జ్వరాలు, వడదెబ్బల వల్ల జ్వరాలు వస్తాయి. ఇట్లా పలు రకాలుగా మనకు జ్వరాలు వస్తాయి. ఆ జ్వరాలంటే కూడా ఒక్కొక్క జ్వరం గురించి ఒక్కొక్క రోజు మనం చెప్పుకున్నాము. ఎందుకంటే పూర్తిగా ఈ మీ ఆరోగ్యం మీ చేతిలో ఉన్నటువంటి ఈ శీర్షికలో మీకు అందరికీ కూడా జ్వరాల గురించే కాదు, మనకు వచ్చేటువంటి అన్ని వ్యాధులకు ఒక్కొక్క వ్యాధికి మరి వైద్యం కూడా చెప్తా వస్తాము. దానికి సంబంధించినటువంటి జబ్బులు ఎలా వచ్చాయి, దానికి ఏ మందులు వాడాలి, ఆయుర్వేదంలో ఏం వాడాలి, చిట్కాలు ఏం చేసుకోవాలి, మూలికా వైద్యం ఏంది, మరి ఇలాంటివన్నీ కూడా మనము తెలియజేయడానికి ముందుకు వస్తున్నాము. కాబట్టి మీరందరి సహాయ సహకారాలతో, మీరందరి యొక్క సపోర్ట్తో, మీరందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మేము కూడా తెలుసుకోవాలి. ఇది ప్రతి ఒక్క మనిషికి అవసరము. ఈ ఆరోగ్యం అనేది, ఆరోగ్యమే మహాభాగ్యము. అటువంటి ఆరోగ్యాన్ని అందించాలన్నటువంటి సంకల్పంతో మహర్షి డాక్టర్ శ్రీనివాసార్యులు అనేటువంటి ఛానల్ నందు మీ ఆరోగ్యం మీ చేతుల్లోని శీర్షిక ద్వారా తెలుపుతూ ఉన్నాము. మన ఈ మధ్య రోగాలు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, ఎవరికి వస్తాయి అనే విషయాన్ని వీడియో చేసి పెట్టాము. ప్రజల ఆదరణ బాగున్నది. మరి మీరు కామెంట్లో కూడా మీ యొక్క సపోర్ట్ మాకు తెలుపుతూ, మీ సంశయాలను తెలుపుతూ మాకు కామెంట్ చేయాలని మరీ కోరుతున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ విషయాన్ని 10 మందికి తెలియచేయండి అని వేడుకుంటున్నాము. రేపు జ్వరం గురించి, అంటే ఫ్లూ జ్వరం ఎలా వస్తుందని నమ్మినా మనం మాట్లాడుకుందాము. అప్పుడు ట్రీట్మెంట్ కూడా వస్తుందండి. ప్రతి డిసీజ్ చివరిలో ట్రీట్మెంట్ కూడా చెప్తాము. అది మీ పరిధిలో ఉన్నంత వరకు, లేదా డాక్టర్ కాడికి వెళ్ళాలి, డాక్టర్తో చెక్ చేయించుకోవాలి, మందులు వాడాలని కూడా చెప్తాము. మీకు సంశయం ఉన్నా, ఏమైనా సందేహాలు ఉన్నా మాకు ఫోన్ చేయొచ్చు. మా ఫోన్ నెంబర్ 9440246932. సిరి ఆయుర్వేద వైద్యశాల, ప్రొద్దుటూరు, కడప జిల్లా, పాత మార్కెట్, చెన్నకేశ్వర స్వామి దేవాలయం దగ్గర మా ఆసుపత్రి ఉన్నది. ఇక్కడ అల్లోపతి, ఆయుర్వేదిక్ రంగాలలో వైద్యాన్ని అందిస్తాము. ఎన్నో దీర్ఘకాల వ్యాధులు కూడా నయం చేసేదానికి మా వంతు ప్రయత్నం చేస్తాము. సంతానం లేని వారికి, ఎన్ని రకాల చర్మ వ్యాధులు ఉన్న, బొల్లి ఉన్నవారు కూడా సంప్రదించవచ్చు. 100% బొల్లి క్యూర్ అవుతుంది. సోరియాసిస్ అనే వ్యాధి కూడా చాలామందిని పట్టి పీడిస్తుంది సంవత్సరాల తరబడి. అటువంటి దానికి కూడా మనకు ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉన్నది. అలాగే మొలలు, రూటీలు, సంతానలేమి, వీర్యకణాల ఉత్పత్తి, సెక్స్ సమస్యలు, అనేకమైనటువంటి కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, హార్మోన్ సమస్య, ఊబకాయము, జుట్టు రాలిపోవడము, ఇలా అనేక జబ్బులకు, దీర్ఘకాల వ్యాధులకు మన దగ్గర అనుభూషితి అయిన ఆయుర్వేద మందులతో వైద్యం చేయబడును. మీరు నేరుగా ఆన్లైన్లో మమ్మల్ని సంప్రదించవచ్చు. తద్వారా మందులు కూడా మేము పోస్ట్ ద్వారా మీకు పంపించగలం.
జై సద్గురు బ్రహ్మరాజుకు జై. శ్రీ ధన్వంతరి నమః.